అందరికీ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పోలీసులు శరత్చంద్ర కార్ని చెక్ చేయబోతూ ఉంటే, ఆగండి అది నా వెహికల్ని కూడా మీరు చెక్ చేస్తారా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే, ఇప్పుడు మీ కార్ని చెక్ చేయకపోతే మీ గెస్టులందరినీ కూడా అవమానించినట్టు అవుతుంది, ప్లీజ్ మా డ్యూటీ మమ్మల్ని చేసుకునివ్వండి అని చెప్పేసి ఎస్ఐ గారు అనగానే ఇక శరత్చంద్ర అయితే సరే చెక్ చేసుకోండి అని చెప్పి అంటాడు. ఇక కానిస్టేబుల్స్ శరత్చంద్ర కార్ని చెక్ చేస్తూ ఉంటే ఇక అందులో అయితే డ్రగ్స్ ప్యాకెట్లు కనబడతాయి. అవి తీసుకొచ్చి సార్ ఇవిగోండి సార్ డ్రగ్స్ దొరికాయి అని కానిస్టేబుల్ ఎస్ఐకి ఇవ్వగానే, ఏంటి శరత్చంద్ర గారు మీ కారులోనే డ్రగ్స్ దొరికాయి కదా, అందుకనే కదా మీ కారు చెక్ చేస్తాను అంటే మీరు వద్దని అన్నారు అని చెప్పేసి ఎస్ఐ అంటూ ఉంటే, లేదండి నేను చాలా క్యాజువల్గానే వద్దు అని చెప్పాను, నా కార్లకి ఆ డ్రగ్స్ ఎలా వచ్చాయో నాకు తెలియదు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే, మా నాన్న చెప్పేది నిజమే సిఐ గారు, మా నాన్నకి ఈ డ్రగ్స్కి ఎలాంటి సంబంధము లేదు, ఈ కార్లో మా నాన్నతో పాటు మా పిన్ని అపూర్వ కూడా వచ్చింది, మా పిన్ని గారు గోరింటాకు కూడా అందులోనే వచ్చారు అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటే ఇక అపూర్వ ఇంకా గోరింటాకు పిన్ని ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. తర్వాత ఏమో అపూర్వ అయితే, ఏం మాట్లాడుతున్నావు భూమి, అంటే ఈ డ్రగ్స్ నేనే తీసుకొచ్చాను అని నీ ఉద్దేశమా అని చెప్పేసి అపూర్వ అడగగానే, అంటే తేలేదు అని మీ ఉద్దేశమా పిన్ని అని చెప్పేసి భూమి అంటుంది. చూస్తుంటే నువ్వే తీసుకొచ్చి ఈ కార్లో పెట్టి అందరి ముందు నన్ను దోషం చేయాలని చూస్తున్నావా బావా, చూసావా బావా, నీ కూతురు నన్ను ఎప్పుడు ద్వేషిస్తూనే ఉంది, నన్ను సవతి తల్లిలాగే చూస్తుంది అని నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు నమ్మలేదు కదా బావా, చూసావా ఇది నీ కూతురు నిజ స్వరూపం, ఇప్పుడు చూడు నన్ను ఏం చేస్తుందో అని చెప్పేసి అపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటే, ఇరికించడం ఏం లేదు పిన్ని, నీ నిజ స్వరూపం అందరికీ చూపించాలని నిశ్చయించుకున్నాను, అందుకే అన్ని కార్లు చెక్ చేయమని సిఐ గారిని అడిగాను, చేశారు అని చెప్పేసి భూమి అనగానే, చేశారు కార్లో డ్రగ్స్ ఉన్నాయి కానీ అవి నేనే తీసుకొచ్చాను అని నువ్వు అంత నిక్కచ్చిగా ఎలా చెప్తున్నావు అని చెప్పేసి అపూర్వ అడుగుతుంటే, ఎందుకంటే ఆ డ్రగ్స్ని నువ్వే కూల్ డ్రింక్స్లో కలిపావు, అందరూ ఆ జ్యూస్ తాగేలాగా చేశావు, ఈ పార్టీలో డ్రగ్స్ సప్లై అవుతున్నాయి అని ఆ పాపాన్ని నువ్వు మా బావ మీద నెట్టాలని చూసావు, ఆ విధంగా గగన్ బావని జైలుకు పంపించి మా పెళ్ళిని ఆపాలని చూసావు అని చెప్పేసి భూమి అనగానే, ఏంటి నేనే డ్రగ్స్ కలిపినట్టు చూసినట్టు చెప్తున్నావేంటి, ఈ కారు మీద నాకెంత హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కు ఉంది కదా, అసలు ఆ డ్రగ్స్ నువ్వే పెట్టిండొచ్చు కదా అని చెప్పేసి అపూర్వ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, ఇలా బుకాయించాలని చూడకు పిన్ని, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, నువ్వే ఈ పార్టీలోకి డ్రగ్స్ తెచ్చావు, నువ్వే ఎవరికి తెలియకుండా అందరూ కూల్ డ్రింక్స్ తాగే డ్రింక్స్లో ఈ డ్రగ్స్ని కలిపావు, ఆ ప్రూఫ్స్ నా దగ్గర ఉంది అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక సిఐ గారు అయితే, భూమి ఆ ప్రూఫ్స్ ఏంటో చూపించమ్మా, మిగతాదంతా మేము చూసుకుంటాం అని చెప్పేసి అనగానే ఇక భూమి అయితే తన దగ్గర ఉన్న వీడియోని చూపిస్తుంది. ఆ వీడియో చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అయితే ఆ వీడియోలో అపూర్వ ఇంకా గోరింటాకు పిన్ని ఇద్దరు కూడా గగన్ కార్లో డ్రగ్స్ పెడుతూ ఉండడం ఆ వీడియోలో ఉంటుంది. అది చూసి ఇక శరత్చంద్ర అయితే, నువ్వు ఇంతలా దిగజారిపోతావని నేను అస్సలు అనుకోలేదు అపూర్వ అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో ఎస్ఐ గారు యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పేసి ఇక అపూర్వని అరెస్ట్ చేస్తాడు. తర్వాత ఏమో గగన్ భూమి ఇద్దరే ఫంక్షన్ హాల్లో ఉంటారు. ఇక గగన్ అయితే భూమిని తదేకంగా చూస్తూ ఉంటే, ఎందుకు బావా అలా చూస్తున్నావు, అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోదామా అని చెప్పేసి భూమి అంటున్నా కూడా గగన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా భూమిని చూస్తూ ఉంటే, ఏమైంది బావా నీ ఎక్స్ప్రెషన్స్ నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, కానీ నువ్వు మాత్రం నాకు పూర్తిగా అర్థమైపోయావు భూమి, నా శత్రువు కడుపున పుట్టి నాకు కవచంలా మారతాను అని చెప్పి గత జన్మలో నాకు మాటిచ్చి ఈ జన్మలో చేరువైన ప్రియురాలిగా నాకు అర్థమైపోయావు అని చెప్పి గగన్ అంటూ ఉంటే, అంత పెద్ద మాటలు ఎందుకు బావా, నువ్వు లేకుంటే నాకు ఈ జీవితమే లేదు, అది నీకు అర్థం కావడం లేదు అని చెప్పి భూమి గగన్ తనని చిన్నప్పుడు కాపాడిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఈరోజు నువ్వు నాకు ఎంత పెద్ద సహాయం చేశావో నీకే అర్థం కావడం లేదు భూమి, అవమానాన్ని అవహేళనని తీర్చుకోలేని ఆకలిని తట్టుకొని నేను ఈ స్థాయికి వచ్చాను భూమి, ఈరోజు ఆ అపూర్వ తను అనుకున్నట్టుగా నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించి ఉంటే గన ఈ స్థాయి పేక మేడలాగా కూలిపోయిండేది, చేయని తప్పుకి అవమానంతో తలదించుకొని జైల్లో కుంగిపోయి ఉండేవాడిని, అమ్మ ఏమైపోయేదో అని తలుచుకుంటేనే భయమేస్తుంది భూమి అని చెప్పేసి గగన్ ఎమోషనల్ అయిపోతూ ఉంటే, బావా ఏం కాలేదు కదా, ఎందుకు అనవసరంగా ఎమోషనల్ అయిపోతారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. ఏమీ కాకుండా చూసింది నువ్వే భూమి, అనర్థాన్ని ఫెణుతుభాన్ని నా జీవితం బయటే ఆపేసింది నువ్వే భూమి, ఐ లవ్ యూ భూమి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే, మనం ఒకరికొకరం కాపలా కాసుకుంటున్న సైనికులం బావా, నేను పరధ్యానంగా ఉన్నప్పుడు మీరు నన్ను కాపాడి డ్యాన్స్ కాంపిటీషన్లో నిలబెట్టారు, మీరు పరధ్యానంగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని కాపాడుకున్నాను, ఒకరం ఎక్కువ కాదు ఒకరం తక్కువ కాదు
అని చెప్పి భూమి అంటూ ఉంటే, అవును భూమి, నువ్వు కరెక్ట్గానే చెప్పావు. ఈ పెళ్ళి అయిపోయే వరకు మన శత్రువులు ఈ పెళ్ళిని ఆపాలి అని ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఒక్కసారి ఈ పెళ్ళి అయిపోతే ఎవ్వరూ కూడా మనల్ని విడదీయలేరు అని చెప్పి భూమి ఇంకా గగన్ ఇద్దరు కూడా హగ్ చేసుకుంటూ ఉంటారు. తర్వాతేమో ఇక శరత్చంద్ర ఇంటికి రాగానే ఇల్లంతా చీకటిగా ఉండడం చూసి, ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది, పవర్ పోయిందా ఏంటి అని చెప్పేసి అలా స్విచ్ ఆన్ చేయగానే ఇక శరత్చంద్ర చైర్లో కృష్ణప్రసాద్ కూర్చొని ఉండటం చూసి, కేపీ నువ్వేంటి ఇక్కడ ఇలా కూర్చొని చీకట్లో ఉన్నావు, అసలు నీకు చీకట్లో కూర్చోవలసిన అవసరం ఏంటి అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే, నా కొడుకు గగన్ జీవితాన్ని నాశనం చేయాలన్న ఆలోచన అవసరం మీకెందుకు వచ్చింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ శరత్చంద్రని అడగగానే, చూడు కేపీ నువ్వు పొరపడుతున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు. ఏ ఆపు, నువ్వే తండ్రి అనుకుంటున్నావా ఏంటి, నువ్వు చేసిన తప్పులు నీ కూతురికి తెలియకూడదా, నీ కూతురు దృష్టిలో ఒక మంచి తండ్రిగా ఉండలేని నువ్వు ఒక తండ్రివేనా అని చెప్పేసి కృష్ణప్రసాద్ శరత్చంద్రని అడగని, కేపీ నువ్వు ఆవేశంలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనగానే ఇక కృష్ణప్రసాద్ అయితే, నీతి నిజాయితీ ఉన్నవాడు నా కొడుకు గగన్, వాడికి తండ్రి నేను, అలాంటి నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని నువ్వు నీ భార్య ఆలోచిస్తారా, అందుకే మిమ్మల్ని ఎన్ని మాటలైనా అనే హక్కు మీరే నాకు ఇచ్చారు, అందుకని నేను ఏమైనా అంటాను, ఎన్నైనా అంటాను. శరత్చంద్ర, నేను నీకు ఆ రోజే వార్నింగ్ ఇచ్చాను, విడాకుల ప్రస్తావన తీసుకురావద్దు, పెళ్ళి ఆపే ప్రయత్నం చెయ్యొద్దు అని. అయినా కూడా సరే నువ్వు నా మాట వినలేదు. పాపం భూమి నా కొడుకుని డ్రగ్స్ కేసులో ఇరికించబోయింది నీ భార్య అపూర్వే అని అనుకుంటుంది, కానీ ఆ ప్లాన్లో నువ్వు కూడా ఉన్నావు అని నేను భూమికి చెప్పేస్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, చూడు కేపీ ఈ పెళ్ళి జరగడం కానీ నా కూతుర్ని నీ కొడుకు ఇవ్వడం కానీ నాకు ఇష్టం లేదు, అది మాత్రమే నిజం. కానీ ఈరోజు అపూర్వ ఈ పెళ్ళి ఆపుతాను అంటే సరే అన్నాను, కానీ ఇంత నీచమైన ప్లాన్ వేసి ఆపుతుంది అని నేను అస్సలు ఊహించలేదు. ఇలాంటి ప్లాన్ వేసే చీప్ క్యారెక్టర్ నాది కాదు, ఈ ప్లాన్లో నాకు ఎలాంటి భాగం లేదు. నా మాట మీద నమ్మకం ఉంటే నువ్వు భూమికి ఏమీ చెప్పకు, లేదు నేను అబద్ధం ఆడుతున్నాను అని కానీ ఈ ప్లాన్ గురించి నాకు తెలుసు అని కానీ నువ్వు అనుకుంటూ ఉంటే మొత్తం భూమికి చెప్పేశాయి. అయినా నువ్వు చెప్తాను అని బెదిరిస్తూ ఉంటే నేను నిన్ను ఎన్నాళ్ళని ఆపగలను కేపీ అని చెప్పి శరత్చంద్ర లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాతేమో ఇక గగను భూమిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయగానే ఇక భూమి లోపలికి వెళ్తూ ఉంటే, భూమి ఒక నిమిషం ఆగు అని చెప్పేసి ఇక గగన్ అయితే, నాకెందుకో డౌట్గా ఉంది భూమి, ఇంత పెద్ద ప్లాను మీ నాన్నకి తెలియకుండా మీ పిన్ని వేసి ఉంటుంది అంటావా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు బావా, అంటే మీరు మా నాన్నని అనుమానిస్తున్నారా అని చెప్పేసి భూమి అంటుంది. దాంట్లో తప్పేముంది భూమి, మన పెళ్ళి జరగడం మీ పిన్నికే కాదు మీ నాన్నకు కూడా ఇష్టం లేదు కదా అని చెప్పేసి గగన్ అనగానే, ప్లీజ్ బావా ఇలాంటి అనుమానాలతో మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, మా నాన్న గురించి నాకు బాగా తెలుసు, ఆయనకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదనే చెప్పేస్తారు, అంతేకాని పెళ్ళికి ఒప్పుకొని పిన్నిలాగా ఇలా నాటకం ఆడరు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, సరే అయితే ఈ ప్లాన్ గురించి ఆయనకి తెలియకపోయినా మన పెళ్ళి జరగడం ఆయనకి ఇష్టం లేదు అని నా మనసు స్ట్రాంగ్గా చెప్తుంది భూమి, కావాలంటే నువ్వు ఒకసారి చెక్ చేసుకో భూమి అని గగన్ చెప్పగానే ఇక భూమి అయితే సరే బావా అని చెప్పేసి ఇక అలా లోపలికి వచ్చి శరత్చంద్రతో, నాన్న నిజంగా నా పెళ్లి జరగడం మీకు ఇష్టమైన నాన్న అని చెప్పేసి భూమి శరత్చంద్రని అడగగానే ఇక శరత్చంద్ర అయితే కృష్ణప్రసాద్ మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుని మౌనంగా సమాధానం చెప్పకుండా అలానే ఉండిపోతాడు. ఇక అప్పుడే మీరా, అన్నయ్య పాలేమైనా తీసుకురానా అని చెప్పేసి అలా గదిలోకి అడగగానే, ఇప్పుడేం వద్దమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే, చెప్పండి నాన్న, గగన్ గారితో నా పెళ్ళి మీకు ఇష్టమేనా అని చెప్పి భూమి శరత్చంద్రని అడుగుతూ ఉంటే, భూమి మా వదంతో పాటు నువ్వు మా అన్నయ్యని కూడా అనుమానిస్తున్నావా, గగన్ని జైలుకు పంపించేంత చీప్గా ఆలోచిస్తాడా మా అన్నయ్య అని చెప్పేసి మీరా అంటుంటే, అయ్యో అలా అని నేనెప్పుడన్నాను అత్తయ్య, జస్ట్ ఈ పెళ్ళి మీకు ఇష్టమా కాదా అని అడుగుతున్నాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, ఈ టైంలో ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటే వదినతో పాటు అన్నయ్యను కూడా నువ్వు అనుమానిస్తున్నావు అనే శబ్దం ధ్వనిస్తుంది అని చెప్పేసి మీరా అనగానే, అయ్యో అత్తయ్య దేవుడు లాంటి నాన్నని నేనెందుకు అనుమానిస్తాను, ఒట్టేసి చెప్తున్నాను, కేవలం పెళ్ళి జరగడం గురించే అడుగుతున్నాను అని భూమి అంటూ ఉంటే, అయితే అన్నయ్య సమాధానం నేను చెప్తాను విను, గగన్తో నీ పెళ్లి జరగడం అన్నయ్యకు ఇష్టం లేదు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే, మీరా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు. నన్ను మాట్లాడినివ్వు అన్నయ్య అని చెప్పేసి మీరా అయితే, అవును భూమి, గగన్తో పెళ్లి జరగడం అన్నయ్యకి ఇష్టం లేదు, ఎప్పటి వరకు ఇష్టం లేదో తెలుసా, నీ బాధ చూడలేక గగన్తో నీ పెళ్లి చేద్దాం అనే ఆలోచన వచ్చేంత వరకు, అయిష్టంగా అయినా సరే ఒప్పుకున్నప్పటి నుండి మా అన్నయ్య కూడా పెళ్లి వైపే అడుగులు వేస్తున్నాడు, నువ్వు కూడా చూస్తున్నావు కదా భూమి. అన్నయ్య నాదొక రిక్వెస్ట్, అపూర్వ వదిన ఇంత నీచానికి దిగజారింది అని మీరు తన మీద కోపం పెంచుకోవద్దు.
అని మీరా అంటూ ఉంటే అలా అంటావేంటి అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది. నేను ఇలాగే అంటాను భూమి, అపూర్వ వదిన ఏం చేసినా కూడా ఈ ఇంటి గురించి ఆలోచించే చేస్తుంది అని చెప్పేసి మీరా అంటూ ఉంటే, మీకు తన గురించి తెలియదు అత్తయ్య అని చెప్పేసి భూమి అనగానే, నేను నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నాకు తెలియకపోవడం ఏంటి, అన్నయ్య అయిష్టంగా అయినా సరే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు, కానీ అపూర్వ వదినకు అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు. ఎందుకో తెలుసా, నా కాపురం మరింత ప్రమాదంలో పడిపోతుందని, నాకు సవతి పోరు తగ్గదు అని. ఆ ఇంటికి ఈ ఇంటికి శత్రుత్వం ఉన్నప్పుడే మీ మామయ్య ఆ ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఇక బంధుత్వం కలిస్తే ఊరుకుంటారా? మగపిల్లాడి తండ్రిగా మరింత రెచ్చిపోతాడు. కేవలం నా గురించే ఆపాలనుకుందా? కాదు, మా అన్నయ్య గురించి కూడా ఆలోచించింది. తను క్షోభ పడుతూ మీ పెళ్లి చేయడాన్ని తను చూడలేకపోయింది. అందుకే నీ పెళ్లి ఆపాలి అనుకుంది. పెళ్లి ఆపాలి అని చేసిన ప్రయత్నం తప్పే, కానీ పెళ్లి ఆపాలి అనుకునే ఉద్దేశం తప్పు కాదు. నువ్వేమంటావు అన్నయ్య అని చెప్పేసి మీరా అడగగానే, కరెక్టే మీరా, నువ్వు అమాయకురాలువైనా సరే సరైన టైంలో కరెక్ట్గానే ఆలోచించావమ్మా. ఆ పిచ్చిదానికి నేనన్నా ఈ ఇల్లన్నా ఎప్పటికీ ప్రాణం అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే, అపూర్వ వదిన్ని ఎలాగైనా నువ్వే విడిపించి తీసుకురావాలి అన్నయ్య అని చెప్పేసి మీరా అంటూ ఉంటే, అత్తయ్య అని చెప్పేసి భూమి అనగానే, మీ పెళ్లిలో కన్యాదానం చేయడానికి వదిన ఉండాలి కదా భూమి అని చెప్పేసి మీరా అనగానే, మీ అత్తయ్య చెప్తుంది కరెక్టే భూమి అని చెప్పేసి శరత్చంద్ర కూడా అంటూ ఉంటాడు. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.